మీరు చూస్తున్నారు వైవిఎన్ న్యూస్. మా న్యూస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోవద్దు. ఈరోజు అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో రాష్ట్ర హోంశాఖ మంత్రి వర్యులు శ్రీమతి మంగళపూడి అనిత గారు ఆధ్వర్యంలో జరిగిన ప్రజా దర్బార్ కార్యక్రమంకు పాయకరాపేట నియోజకవర్గ నలుమూలల నుండి సమస్యలు చెప్పుకోవడానికి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా రాజవరం రెవెన్యూ సర్వే నంబర్ 146కి చెందిన రైతులు కూడా తమ సమస్యను హోంమంత్రి వర్యులకి విన్నవించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో జరిగిన రీసర్వేలో జరిగిన తప్పుదలను సరిచేసి మాకు న్యాయం చేయాలని కోరారు. నా పేరు శ్రీరామచంద్రమూర్తి. రాజవరం 146 సభ్యులందరం వచ్చామమ్మా. రాజవరం రెవెన్యూ గ్రామంలో 146 సర్వే నెంబర్లోనే 99 ఎకరాల భూమి ఉంది. ఆ భూమి గత 40-50 సంవత్సరాల నుంచి కూడా మేమే సాగులో చేసుకుంటున్నాము. మా పేరునే ఆన్లైన్లో నమోదు చేశారు. కానీ ఈ మధ్య రీసెంట్గా లాస్ట్ ఇయర్ వైఎస్ఆర్ పార్టీ గవర్నమెంట్లో సమగ్ర సర్వే చేసి మాకున్నటువంటి మా భూమిని ఆన్లైన్లో మా పేర్లు తొలగించేసి వేరే ఒకరితో ఆన్లైన్లో ముటేషన్ చేశారు. ఎందుకు ముటేషన్ చేశారు, ఏంటి ఇలా జరుగుతుందని చెప్పేసి మేము వచ్చి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాము పలుమార్లు. అలాగనే ఆర్డీఓ ఆఫీస్కి వెళ్ళి ఆర్డీఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాం, కలెక్టర్ ఆఫీస్ గారి దగ్గరికి వెళ్ళాం. ఈ వాళ్ళందరూ ఎందుకు చేశారు, ఎలా జరిగింది అని చెప్పేసి మేము ఎంక్వైరీ చేస్తే మీ పేరుని వచ్చేస్తుంది, మేము చేసేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. మేము వచ్చేస్తున్నాము, కానీ ఆ పని ముందుకు సాగటం లేదు. ఎందుకు సాగట్లేదు అనేది మాకు అర్థం కావట్లేదు. ఈ విషయంలో పలుమార్లు అనేక సార్లు కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి, ఆర్డీఓ గారి దగ్గరికి, ఎంఆర్ఓ గారి దగ్గర కూడా తిరగడం జరిగింది. పాయకరాపేట ఎంఆర్ఓ ఆఫీస్ అయితే మేమే పొజిషన్లో ఉన్నాము, ఆ భూములు మీయే అని చెప్పేసి మాకు పొజిషన్లో ఉన్నటువంటి సర్టిఫికేట్లు కూడా మాకు ఇచ్చారు. ఈ మధ్యకాలంలో ఎందుకు మార్చడం అని చెప్పేసి మేము మళ్ళీ కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరిగితే ఆ భూమి 99 ఎకరాల భూములు 66 ఎకరాల భూమి మీరు అమ్మేసుకోవడం జరిగింది. మిగతా వాళ్ళు రైతులు కొనుక్కోవడం జరిగింది. ఉన్న 37 ఎకరాల భూమిని మా లేబర్ చిన్నకారు రైతులు అందరూ ఎకరం 2 ఎకరాలు ఉన్న రైతులందరూ కూడా మా పేర్లు ఆన్లైన్లో తొలగించి ప్రభుత్వం వారు పలుమార్లు అనేక సకాలుగా దాని మీద అవకతవకలు జరిపారు. అన్నీ సరిచేయమని చెప్పేసి మేము ఎంఆర్ఓ గారి దగ్గర చాలాసార్లు వెళ్ళాం, కానీ ఆ పని పూర్తి చేయలేదు. ఈ మధ్యకాలంలో అంతే మేడం గారు ప్రజా దర్బార్ కార్యక్రమం పెడుతున్నారు, ఆ పని చేస్తానని చెప్పేసి మేడం గారు అయితే మాతో చెప్పడం జరిగింది. మేడం గారు చెప్పిన మాట ప్రకారంగా మేము ఈవేళ అర్జీ పెట్టుకున్నాం. మేము 30 మంది రైతులు కూడా మేడం గారి దగ్గరికి వచ్చాం, మా గోడు వినిపించాం. వెంటనే ఈ కార్యక్రమం చేసి పాత ముటేషన్ క్యాన్సిల్ చేసి మాకు కొత్తగా మా పట్టాదారు పాస్ పుస్తకాలు ఇప్పిస్తారని చెప్పేసి మేడం గారు మాకు భరోసా ఇవ్వడం జరిగింది. దాని నిమిత్తంగా మేడం గారికి మేమందరం కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఉన్న ల్యాండ్ రైతుల పేరు మీద ఉండేది గతంలో. వాళ్ళందరూ కూడా ఇంచుమించుగా 40-50 సంవత్సరాల క్రితం నుంచి కూడా భూమి సాగు చేసుకుంటూ బ్రతుకుతూ ఉండేవారు. గతంలో కొన్ని సంవత్సరాల క్రితం నుంచి కూడా రిజిస్ట్రేషన్స్ కూడా నక్కపూడి సబ్ రిజిస్ట్రేషన్లో కూడా రిజిస్ట్రేషన్స్ అవుతూ ఉండేవి. దీన్ని అనుసరించి మా గ్రామంలో కొంతమంది ఆ భూమిని అమ్ముకోవడం జరిగింది. వాళ్ళ అవసరాల నిమిత్తం వాళ్ళకి పాస్ పుస్తకాలు కూడా ఇవ్వడం జరిగింది. అందులో మినిమం 37 ఎకరాల చిల్లర భూమికి పాస్ పుస్తకాలు ఇవ్వలేదు. ఇవ్వమని రైతులు అందరూ కూడా అనేక సార్లు ఆఫీసులు, మండల ఆఫీసుల చుట్టూ, కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరిగిన తర్వాత మా పేర్లు నమోదు చేయడం జరిగింది. తర్వాత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో రీసర్వే పెట్టిన తర్వాత ఎల్పీ నెంబర్లు ఇవ్వడం కూడా జరిగింది. సర్వే నెంబర్లకి ఎల్పీ నెంబర్లు ఇచ్చిన తర్వాత ఈ ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత మా భూముల్ని వేరొకరు భూమిగా నమోదు చేసి మా పేరును తొలగించడం జరిగింది. ఎందుకు తొలగించారని చెప్పేసి అప్పుడు ఉన్నటువంటి మన ఎంఆర్ఓ గారిని మేము అడగగా మళ్ళీ సర్వే చేయించి మేము 40 సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఈ గ్రామ రైతులు అని చెప్పేసి మళ్ళీ మాకు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఈ రిపోర్ట్ని ఆర్డీఓ గారికి కూడా పంపించడం జరిగింది. మీ పేర్లు మేము నమోదు చేస్తాం, పాత పేరుని తొలగిస్తాం అని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. అయినా సరే ఇప్పటివరకు ఏం తొలగించలేదు. తొలగించమని మేము కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాము, తర్వాత డిఆర్ఓ ఆఫీస్కి కూడా వెళ్ళాము, అలాగే ఆర్డీఓ దగ్గరికి కూడా పలుమార్లు తిరిగినప్పటికీ చేస్తామంటున్నారు తప్ప ఎవరు కూడా ఆ ఫైల్ ముట్టుకొని మాకు న్యాయం చేయడం జరగట్లేదు. ఇందులో ప్రతి రైతు కూడా చిన్న రైతులే, పెద్ద రైతులు కూడా కాదు. అందువల్ల దయచేసి ఇప్పుడు మేడం గారు ఇక్కడ ప్రజా దర్బార్ కార్యక్రమం పెట్టారు కాబట్టి ఈ కార్యక్రమంలో మా బాధలు, మా సమస్యలను విన్నవించుకోవడానికి వచ్చాం. మేడం గారు స్పందించి మీకు న్యాయం చేస్తామని చెప్పేసి మాకు మాట ఇవ్వడం జరిగింది. మినిమం ఇంచుమించుగా ఒక 40 కుటుంబాల వరకు కూడా బ్రతుకుతున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని న్యాయం చేస్తారని అధికారులందరూ కూడా మేము విన్నవించుకుంటున్నాం.